వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, బాలికా శక్తి సంగమ నిర్వాహకులకు, సభాస్థలిలో ఆసీనులైనటువంటి మాతృమూర్తులకు, సోదరులందరికీ హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తూ, బాలికా శక్తికి బాలికలందరికీ హృదయపూర్వక శుభాశీస్సులు సమర్పిస్తున్నాను. 3 రోజుల పాటు బాలికా శిబిరంలో బయట వాతావరణం నుంచి శిబిర వాతావరణంలోకి వచ్చి సదాలోచనలతో, సత్సాంగత్యంతో, సంగోష్ఠులతో మంచి మంచి విషయాలను గురించి వింటూ, మంచి విషయాలను చర్చిస్తూ, ఒక పవిత్రమైనటువంటి వాతావరణంలో గడిపినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. విద్యాలయాలలో విద్యను సమపార్జించుకుంటున్నటువంటి మీరు ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి స్థలం, ఇది ఒక సాధనా స్థలం. కనహయ శాంతివనం ఏదైతే ఉన్నదో, వేలాది మంది వ్యక్తుల యొక్క ఏకాగ్రతతో, ధ్యానంతో, సదాలోచనలతో, సద్భావాలతో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక సకారాత్మకమైనటువంటి గొప్పనైనటువంటి శక్తిని ధారపోసినటువంటి ఒక పవిత్ర స్థలంలో 3 రోజుల పాటు సాధన చేసి మీరు మీ ఇళ్లకు వెడుతున్నారు, మీ విద్యాలయాలలోకి వెళ్ళబోతున్నారు. ఒక గొప్పనైనటువంటి శక్తిని ఇక్కడి నుంచి మీరు మీలో నిక్షిప్తం చేసుకుని వెడుతున్నారు. భారతీయ జీవనంలో మనకి తెలుసు, స్త్రీ అంటేనే ఒక శక్తి స్వరూపం. రాముడికి రామశక్తి ఉంటుంది, శివుడికి శివశక్తి ఉంటుంది, కృష్ణుడికి కృష్ణశక్తి ఉంటుంది. కానీ ఆదిశక్తికి రామ, కృష్ణ, శివశక్తులతో పాటుగా సమస్తమైన దేవీ దేవతల యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి స్త్రీ శక్తికి ప్రతిరూపము మీరందరూ కూడా చాలా శక్తి సంపన్నులైనటువంటి వారు. ఇన్హెరెంట్ క్వాలిటీస్, ఇన్హెరెంట్ గుడ్ థాట్స్ మీ అందరి యొక్క మనస్సుల్లోనూ ఉంటాయి. స్త్రీ శక్తి ఆధారంగానే సమాజం యొక్క అభివృద్ధి అనేటువంటిది సాగుతూ ఉంటుంది. స్వామి వివేకానంద చెప్తారు, ఎంతవరకైతే భారతదేశంలో స్త్రీలు విద్యావంతులు కారో అంతవరకు ఈ దేశానికి ప్రగతి లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బాలికలు విద్యావంతులైన రోజున మన సమాజము సంక్షోభాలు లేకుండా, సంక్షేమాలతో, అశాంతి లేకుండా శాంతిపూరితమైనటువంటి వాతావరణంతో, దుఃఖాలు లేకుండా సుఖమయమైనటువంటి జీవన పద్ధతులతో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అందువలనే శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యాలయాల అన్నిటిలోకి ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో, ఒక యూనిక్ వేలో, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో విద్యాలయాలను నిర్వహిస్తూ
ప్రత్యేకంగా బాలికల యొక్క వికాసం కోసమని చెప్పి ప్రయత్నం చేస్తున్నది. భారతీయ జీవన పద్ధతిలో ఆలోచన చేసినప్పుడు భారతీయ మహిళ యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిల్లా కలెక్టర్ ఎన్ని రకాల కార్యక్రమాలనైతే నిర్వహించగలుగుతారో, భారతదేశంలో ఉన్నటువంటి ఒక్క స్త్రీ అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించగలిగినటువంటి సమర్థత, దక్షత కలిగినటువంటిది ఇది భారతీయ మహిళ యొక్క గొప్పదనము. ఎలాంటి మల్టీ డైమెన్షనల్గా వర్క్ చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. భారతీయ మహిళ యొక్క జీవన పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక్కసారి మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ మామయ్య గారి ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళిందనుకోండి, 4 రోజుల పాటు ఇల్లు ఎంత చిందరవందరగా ఉండాలో అంత చిందరవందరగా ఉంటుంది. సమయానికి భోజనం ఉండదు, స్కూలుకో కాలేజీకో సమయానికి వెళ్ళలేకపోతారు, సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. తల్లి వచ్చినాక చెప్తుంది, నేను లేని 4 రోజులు ఇల్లు పీకి పందిర వేశారు అని. అంటే ఒక ఇంటిని అన్ని రకాల పద్ధతులలో సమర్థవంతంగా నడపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే భారతీయ మహిళకు ఉంటుంది. ఇప్పుడు మీది బాలికా శక్తి, కొంతకాలం తర్వాత తరుణి శక్తి, ఆ కొంతకాలం తర్వాత గృహిణీ శక్తిగా మారుతుంది. ఈ సమాజాన్ని, ఈ గృహాలను తీర్చిదిద్దటంలో మీ యొక్క యోగదానం చాలా అద్భుతమైనటువంటిదిగా ఉంటుంది. అందుకే భారతీయ జీవనంలో స్త్రీని మించినటువంటి మాతృభక్తి మరొక దానికి ఇవ్వలేదు. నా మాతు పరదైవతం, మాతృమూర్తిని మించినటువంటి దైవము మరొకరు లేరు. భూమాత అంటూ భాషామ తల్లి, మనం మాట్లాడుకునేటువంటి భాషను కూడా తల్లిగా భావిస్తూ జీవనంలో ఒక అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి ఒక జీవన పద్ధతి మనది. చదువు సంస్కారాలలో పూర్వం అడుగుతూ ఉండేవారు, చదువు కావాలా సంస్కారం కావాలా అని. అందరూ చెప్పేవాళ్ళు సంస్కారం ముఖ్యము అని. మన భారతీయ సనాతన విద్యా విధానంలో సంస్కారంతో కూడినటువంటి చదువు ఉండేది. నేటి విద్యా విధానంలో తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లుగా సంస్కారం దారిది సంస్కారమే. పట్టించుకుంటే పట్టించుకుంటున్నారు, వదిలేస్తే వదిలేస్తున్నారు. కేవలం సాంకేతిక విద్య, పుస్తకాల విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. సంస్కారం లేని చదువు ఎలాంటిది అంటే ఒక తెగిపోయిన గాలిపటం లాంటిది. కటీ పతంగ్, తెగిపోయిన గాలిపటం ఎక్కడ ఆగిపోతుందో, దేనికి చిక్కుకుంటుందో, ఎలా పాడైపోతుందో మనకి తెలియదు. అలాగే సంస్కారము లేనటువంటి చదువు కూడా అది నిరుపయోగమవుతూ ఉంటుంది, నిరర్ధకమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకే మణినా భూషిత సర్ప కిమసౌ న భయంకర విద్యయా అలంకృతోపి సన్ దుర్జన పరిహర్తవ్య. చదువు ఉన్నప్పటికీ కూడా
సంస్కారం లేనటువంటి వ్యక్తి అంటే దగ్గరకు రానియకూడదు, వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. కాబట్టి సంస్కారంతో కూడినటువంటి చదువు మనం సంపాదించాలి. అలాంటి చదువును అందించేటువంటి ప్రయత్నం సరస్వతి విద్యాపీఠం చేస్తున్నది. సంస్కారాలలో మనం ఆలోచించవలసినటువంటిది ఏమిటి? ఒక వ్యక్తి వికాసం చెందాలి, ఒక వ్యక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వికాసం చెందాలి అంటే ఒక జీవనమైనటువంటి శైలి ఉంటుంది. సూర్యోదయానికి ముందు నిద్రలేస్తున్నామా? కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత భగవంతుని యొక్క మందిరం దగ్గరకు వెళ్ళి, ఇంట్లో ఉన్న పూజా మందిరం దగ్గరకు వెళ్ళి దండం పెట్టేటువంటి అలవాటు ఉన్నదా లేదా? అలాగే నిత్యము పాఠశాలకు వెళుతూ మంచి మంచి విషయాలను, ఒక తుమ్మెద పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని ఎలా గ్రోలుతూ ఉంటుందో అలాగే ఎక్కడెక్కడ విద్య ఉంటుందో ఆ విద్యను సంపాదించుకునేటువంటి ప్రయత్నంలోనే మనం ఉన్నామా లేదా? లేకపోతే మన మనస్సు, మన బుద్ధి రకరకాల ఆకర్షణల వైపు లొంగిపోతూ ఉన్నదా? చదువుకునే సమయంలో అర్జునుడికి చెట్టు మీద ఉన్నటువంటి పక్షి యొక్క కనుగుడ్డు ఎలా కనిపించిందో మనకు ఆ విధమైనటువంటి లక్ష్యం కనిపిస్తున్నదా లేదా? ఎందుకంటే విజ్ఞానాన్ని సముపార్జించాలి, దేశభక్తితో ఓతప్రోతం కావాలి, భారతీయ సమాజాన్ని, భారతదేశాన్ని వైజ్ఞానికంగా ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలబెట్టగలిగేటువంటి విధంగా నేనొక విద్యావంతురాలను కావాలి అనే ఆలోచనలో మనం ఉన్నామా లేదా? కాబట్టి అలాంటి చదువుని సముపార్జించుకుంటూ ఉండాలి. వేరే విధమైనటువంటి ఆలోచనలకు, ఆకర్షణలకు చదువుకునేటువంటి వయస్సులో అవకాశం ఇవ్వకూడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. కల్పనా చావ్లా భారతీయ మహిళ, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్తగా నాసాలో స్థానాన్ని సంపాదించినటువంటి భారతీయ మహిళ. చాలా బీద కుటుంబం నుంచి వచ్చింది. చదువుకునే శక్తి సామర్థ్యాలు లేవు. తండ్రి ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద పల్లీలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేటువంటి కుటుంబాన్ని సాగుతూ ఉండేటువంటి వ్యక్తి. కానీ గురువుల యొక్క ప్రోత్సాహం, తనలో ఉన్నటువంటి ప్రఖరమైన పట్టుదల, ద ఫుల్ డిటర్మినేషన్, ఆ పట్టుదలతో చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. తన కుటుంబానికి, తన దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టినటువంటి భారతీయ మహిళ. మన ముందు కల్పనా చావ్లా లాంటి వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. విలియం సునీత అంతరిక్షంలో విహారం చేసి భారతీయ వైజ్ఞానికవేత్తగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. పత్రికా విలేకరులు అడిగారు, అమ్మా నీకింత ధైర్య సాహసాలు ఎలా వచ్చాయి అని. ద విలియం సునీత బిలాంగ్స్ టు క్రిస్టియన్ రిలిజియన్. ఆమె ఏం చెప్పిందో తెలుసునా? నా జీవితానికి ప్రేరణ, నా జీవితానికి ఉత్సాహము, నా జీవితానికి దిశాదర్శనము ఇచ్చినటువంటిది భగవద్గీత గ్రంథము. ఈ రోజున ఈ బాలికా శక్తిలో, భారతీయ మహిళా శక్తిలో భగవద్గీత మీద ఇలాంటి విశ్వాసము కలిగేటువంటి భావనలు ఉన్నాయా లేదా? లేకపోతే గొప్ప గొప్పనైన వ్యక్తులకి
ప్రేరణ ఇచ్చినటువంటి భగవద్గీతాది గ్రంథాలను చదువుకుని మన జీవితాలు ఎలా మలుచుకోవాలో, మన జీవన శైలిని ఎలా రూపొందించుకోవాలో ఆలోచన చేయటం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది, చాలా గొప్పనైనటువంటిదిగా ఆలోచించగలగాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, పాశ్చాత్య దేశాలు చాలా అభివృద్ధి చెందాయి, పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి మహిళలు చాలా అభివృద్ధి చెందారు. దిస్ ఈజ్ రాంగ్ ఇంప్రెషన్. ఇది ఒక తప్పుడు ఆలోచన, ఇది ఒక భ్రమ మాత్రమే. భారతీయ మహిళల యొక్క శక్తి ప్రపంచ దేశాలలో, పాశ్చాత్య దేశాలలో స్త్రీని ఒక బానిసగా, ఒక భోగ వస్తువుగా మాత్రమే ఆలోచన చేశారు. భారతదేశంలో స్త్రీని ఒక పవిత్ర వస్తువుగా ఆలోచన చేశారు. శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచన చేశారు. అనాది కాలం నుంచి విద్యా వికాసాలలో సరి అయినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి జీవన పద్ధతి హిందూ జీవన పద్ధతి. అందువలనే సరస్వతి విద్యాపీఠం హిందుత్వ నిష్ఠ కలిగినటువంటి భారతీయ మహిళలను నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. హిందుత్వము అంటేనే పాత చింతకాయ పచ్చడి కదా, వెనుకబడిన తత్వం కదా అనుకుంటారు. కాదు, ప్రాచీన కాలం నుంచి స్త్రీలు కూడా వేద అధ్యయనం చేశారు. ఇప్పటి వరకు మీ ముందు మాట్లాడినటువంటి యోగిని మాతా నిర్మలానంద భారతి గారు ఎన్ని వేద మంత్రాలను తన ప్రసంగంలో మీకు ఉల్లేఖించారో ఒక్కసారి ఆలోచన చేయండి. భారతీయ మహిళలు విద్యారంగంలో అనాది కాలం నుంచి చాలా ముందంజలో ఉండేటువంటి వారు. యాజ్ఞవల్క్య, శ్రద్ధ, విశ్వర, ఇంద్రాణి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మవాదినులుగా, వేద అధ్యయన సంపన్నులైనటువంటి స్త్రీలుగా వారు ప్రసిద్ధి చెందారు. అనేక శాస్త్రాలను చదువుకున్నారు. మండన మిశ్రుడికి, జగద్గురు శంకరాచార్యకి శాస్త్రంలో వాదోపవాదాలు జరిగినప్పుడు ఉభయ భారతి అనేటువంటి ఒక విద్వాంసురాలు మధ్యవర్తిగా ఉన్నది. మండన మిశ్రుని యొక్క భార్య నిష్పక్షపాతంగా తీర్పు చెప్పి శాస్త్రం యొక్క గొప్పదనాన్ని నిరూపించినటువంటి నారీ శక్తి, మహిళా శక్తి, విద్యా సంపన్నత కలిగినటువంటి దేశం భారతదేశం. ఒక్క ఇలాంటి విద్యలోనే కాదు, విలువిద్యలను నేర్చినటువంటి భారతీయ మహిళలు, ధనుర్విద్యలను నేర్చినటువంటి భారతీయ మహిళలు. జిజామాత గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పను. అహల్యాబాయి హోల్కర్ రాజ్యాన్ని పరిపాలన చేసి భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నిటినీ కూడా ఉద్ధరించినటువంటి వీర వనిత, వీర మహిళ అహల్యాబాయి హోల్కర్. కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి ఖడ్గాన్ని పూని సామ్రాజ్యాన్ని రక్షించినటువంటి శక్తి సంపన్నురాలు వీర మహిళ ఆమె. కర్ణాటకలో కిత్తూరు చెన్నమ్మ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి రాజ్యాన్ని రక్షించుకుని శివాజీ యొక్క పుత్రుడికి ఆశ్రయాన్ని కూడా ఇచ్చినటువంటి ధీశాలి కిత్తూరు రాణి చెన్నమ్మ. ఇలాంటి వీర వనితలు పుట్టినటువంటి ఈ దేశంలో వీరత్వానికి, ధీరత్వానికి నిలయమైనటువంటి ఈ గడ్డకు వారసులైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా. ఈ దేశము అనేకమైనటువంటి సంఘర్షణలను నిర్వహించినటువంటిది, ధర్మ ప్రచారం చేసినటువంటిది. ధర్మ ఆచరణలో
కుటుంబ విలువలను పరిరక్షణ చేయటంలో చాలా అత్యుత్తమైనటువంటి స్థానాన్ని సంపాదించింది. సత్యనారాయణ స్వామి కథ చెప్తూ ఒక చిన్న ప్రశ్న వేస్తారు. ఇంటికి ఆలస్యంగా వచ్చినటువంటి కుమార్తె కళావతి అనేటువంటి కుమార్తెను తల్లి అడుగుతుంది, ఎందుకు ఇంటికి ఆలస్యంగా వచ్చావు అని చెప్పి. సంజాయిషి చెప్పుకున్న తరువాతనే బాలిక ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది కుటుంబ జీవన పద్ధతి. అన్నం తింటున్నప్పుడు, ఇంట్లో కూర్చుంటున్నప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు సంతోషంగా ఆనందంగా సంభాషణలు జరుపుకునేటువంటి వాతావరణాన్ని కుటుంబంలో సానందం సదనం, ఒక ఆనంద భవనంలాగా, ఒక శాంతి నివాసంలాగా, ఒక ఆరోగ్య సదనంలాగా ఇంటిని నిర్మాణం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా? తల్లిదండ్రులకి పిల్లలకి బంధాలు దగ్గరవుతున్నాయా దూరమవుతున్నాయా అనేటువంటి ప్రశ్న. లౌకిక జగత్తులో మారుతున్నటువంటి పాశ్చాత్య జీవన ప్రభావం కారణంగా మనుషులు ఎంత ఆలోచనలు కలుషితమవుతున్నాయో, భావాలు ఎంత కల్మషం చెందుతున్నాయో మీకు చిన్న ఉదాహరణ చెప్తా. కొన్ని రోజుల క్రితం వార్తాపత్రికలో చదివా, హైదరాబాదులో ఉన్నటువంటి ఉప్పల దగ్గర రోడ్డు పక్కన 80 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఒక ముసలి ఆమె తిండి తిప్పలు లేక, ఒంటి మీద సరైన వస్త్రాలు కూడా లేకుండా, నీరు స్నానాలు అనేటువంటివి కూడా లేకుండా చాలా మురికిగా పడి ఉన్నది. ఎవరూ పట్టించుకునేటువంటి స్థితి లేదు. అక్కడికి పత్రికా విలేకరులు వెళ్ళి అడిగారు, అమ్మా ఎవరు నువ్వు, ఏమిటి నీ స్థితి అని. నాకు 3 కూతుళ్ళు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, కానీ నా ఆస్తి అంతా పంచుకున్నారు, కానీ కనీసం నెలకు ఒక్క ఇంట్లో కూడా ఉండేటువంటి అవకాశం లేకుండా రోడ్డున పడేశారు. చదువుకోలేదా వాళ్ళందరూ? అందరూ చదువుకున్న వాళ్ళే, కానీ ఆ చదువుతో పాటు ఉండవలసిన సంస్కారం లేని కారణంగా, కుటుంబ జీవన పద్ధతులు లేని కారణంగా, ఆత్మీయత బంధం లేని కారణంగా భారతీయ జీవన కుటుంబ వ్యవస్థ ఎలా బలహీనమవుతున్నదో కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి చదువుతో పాటుగా సంస్కారం ఉండాలి. ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు, ఒక మనిషి యొక్క లైఫ్, మ్యాన్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బ్యాడ్మింటన్ గేమ్. మనిషి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఒక బ్యాడ్మింటన్ లైఫ్ లాంటిది. ద స్కోర్ స్టార్ట్స్ విత్ లవ్ ఆల్. పాయింట్లు లెక్క పెట్టేటప్పుడు లవ్ ఆల్తో లెక్క పెడతారు. మనం కూడా మన కుటుంబ సభ్యులను, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, మనం నివసిస్తున్నటువంటి దేశాన్ని, ప్రపంచాన్నంతటినీ కూడా ప్రేమించగలిగేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి మనం చేరుకుంటున్నామా లేదా అనేది కూడా ఆలోచించవలసినటువంటి ఒక పద్ధతి. అలా ఆలోచించినటువంటి వాడు మనిషి అనిపించుకుంటాడు. ఒక మాతృ హృదయం పిల్లవాళ్ళను చూసినా, ఒక మంచి విషయాన్ని చూసినప్పుడు ఎలా స్పందిస్తూ ఉంటామో సమాజంలో కూడా ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలతో సమాజాన్ని ప్రేమించేటువంటి ఒక హృదయం అనేటువంటిది ఉండాలి. స్త్రీ ఒక త్యాగానికి ప్రతీక. ఎలాంటి త్యాగ సంపన్నురాలవుతుంది అంటే తన కుటుంబాన్ని రక్షించాలన్నా, తన రాజ్యాన్ని రక్షించాలన్నా. రాణా ప్రతాప వంశస్థుల యొక్క చరిత్రలో పన్నా దాది అనేటువంటి ఒక స్త్రీమూర్తి ఉంటుంది. రాజకుమారుని చంపడానికి శత్రువులు వస్తారు. రాజకుమారుని రక్షిస్తే రాజ్యాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి రాజకుమారుని చంపేటువంటి స్థానంలో
రాజకుమారుని యొక్క స్థానంలో తన కుమారుణ్ణి పెట్టి తన కుమారుని వధ కళ్ళారా చూస్తూ దేశం కోసం, రాజ్యం కోసం, ధర్మ రక్షణ చేసేటువంటి వ్యక్తుల కోసమని చెప్పి తన కన్న కొడుకునే ధారపోసిన పన్నా లాంటి త్యాగమూర్తులు పుట్టినటువంటి దేశం. ఈ రోజున మనం చేయవలసినటువంటి త్యాగం ఏమిటో తెలుసునా? సమయం చాలా విలువైనటువంటిది. విలువైన సమయంలో విలువైన విద్యలను నేర్చుకోవాలి. విలువలతో కూడినటువంటి జీవనాన్ని గడపాలి. పుస్తకాలతో చదవవలసినటువంటి వయస్సులో సెల్ ఫోన్లతో జీవితాలను గడపకూడదు. టీవీ ప్రోగ్రాములతో జీవితాలను గడపకూడదు. అలా వ్యక్తుల యొక్క జీవితం అంతా కూడా ఒక సరి అయినటువంటి పద్ధతిలో, ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిచేటువంటి విధంగా, గృహానికి స్త్రీలు ఆధారభూతమైనటువంటి వాళ్ళు కాబట్టి వ్యక్తులనందరినీ కూడా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ, ఉత్తమమైన మనుషులు నిర్మాణమయ్యేటువంటి కేంద్రం ఏమిటి అంటే గృహము, ఇల్లు. అక్కను చూసి చెల్లెలు నేర్చుకుంటుంది, అక్కను చూసి తమ్ముడు నేర్చుకుంటాడు. ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని చూసి ఇంట్లో వాళ్ళందరి యొక్క ఆలోచనలు నిర్మాణమవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక గొప్పనైనటువంటి శక్తికి కేంద్రము స్త్రీమూర్తి. అలాంటి స్త్రీమూర్తి గురించి ఈ రోజున ఆధునికమైనటువంటి జీవితంలో అనేకమైనటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. స్త్రీని అసభ్యంగా చిత్రీకరిస్తూ రకరకాల పద్ధతులలో స్త్రీని అవమానపరిచేటువంటి విధంగా, స్త్రీలను ఒక భోగ వస్తువుగా చూసేటువంటి జీవన ప్రభావము భారతీయ సమాజం మీద పడుతున్నది. దీనిని, ఈ సమస్యను ప్రతిఘటించే విధంగా మన విద్యా విధానంలో, విద్యాలయాలలో, విద్యా బోధనలో కూడా మార్పును తెచ్చుకుంటూ ఒక ఉత్తమమైన జీవన శైలిని అలవరుచుకునేటువంటి పద్ధతిలో ఉండాలి.